ఐబొమ్మ ఈ పైరసీ వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి నిర్వాహకుడిగా ఉన్న రవిని హైదరాబాద్ పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేయడంతో ఇక సినిమా ఇండస్ట్రీకి కొంచెం ఊపిరి సెలిపినట్టయింది. ఎందుకంటే నిన్నటిదాకా అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ దేశంలో ఉంటాడో తెలియదు, ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలి, ఏ సినిమా తీద్దామన్నా కూడా తీసిన తర్వాత 24 గంటల్లోపే అప్లోడ్ అయిపోతుంది అతని ఛానల్లో, అతని వెబ్సైట్లో. ఫ్రీగా చూడడానికి అందరికీ అవకాశం దొరికింది. సో చాలామంది ఆ ఐబొమ్మకి దానికి అలవాటు పడిపోయారు. అందులో అందరూ హెచ్డి ప్రింట్లే చూసేస్తున్నారు డైరెక్ట్గా. థియేటర్కి జనం రావడం తగ్గిపోయింది. దీంతో లబో దిబోమని మొత్తుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా. అలాంటిది ఐబొమ్మ రవి మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులను కూడా అతను ఛాలెంజ్ చేశాడు. దమ్ముండే పట్టుకోండి నన్ను, ఎలా పట్టుకుంటారు పట్టుకోండి నన్ను. సరే, అలాంటి రవి మొత్తానికి దొరికాడు కాబట్టి పోలీసులు ఇంకా ఐబొమ్మని క్లోజ్ చేశారు. అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. మ్యాజిస్ట్రేట్ అతనికి రిమాండ్ విధించారు. ఇవన్నీ వరుస సంఘటనలు జరిగిపోయినాయి. ఇమీడియట్గా పోలీసులతో పాటు ఇండస్ట్రీ పెద్దలందరూ, చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, ఇట్లా అందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మొత్తానికి మేము పట్టేసుకున్నాం, మేము చేయలేని పని పోలీసులు చేశారని పోలీసులను అభినందించడం, ఈ తతంగం అంతా జరిగిపోయింది. అంటే సినిమా ఇండస్ట్రీ ఒక పండగలాగా చేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పండగలాగా చేసుకుంటుంది రవి అన్న అతన్ని అరెస్ట్ చేయడాన్ని. అంటే అంత స్థాయిలో అతను వీళ్ళకి టెర్రర్ పుట్టించాడు అనమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అతనికి సానుభూతి వెల్లువ మామూలు సోషల్ మీడియాలో విపరీతంగా వెల్లువ వస్తుంది. సానుభూతి వెల్లువ అతని హీరోలాగా కొలుస్తున్నారు. ఇప్పుడు అతను మా హీరో, కామన్ మ్యాన్ హీరో. అతను ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, అతను వదిలేయండి అని చెప్పి డైరెక్ట్గా పోలీసులకే మెసేజ్లు పెడుతున్నారు. పోలీస్ వెబ్సైట్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ ఐబొమ్మని అరెస్ట్ అనే దాన్ని కింద కామెంట్ రూపంలో మీరు ఎందుకు ఇతను అరెస్ట్ చేశారు, ఇతను ఒక సామాన్యుడికి ఒక దేవుడు లాంటివాడు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారో సామాన్య ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచేసిన దానివల్ల అసలు ఎవరు సినిమాలు చూడడానికి అవకాశం లేక ఆ ఐబొమ్మ దాంట్లో చూస్తున్నారు అందరూ. అలాంటి వాడిని ఇప్పుడు అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు ఐబొమ్మ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సామాన్యుడికి సినిమా అనేది పూర్తిగా దూరం అయిపోయినట్టు లెక్క. అది పైరసీ, అది తప్పు, పైరసీ చూడడం తప్పే. కానీ ఆ అవకాశం కూడా పైరసీ లాగా చూద్దామన్నా కూడా ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా అది కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ పోలీసుల్ని దుమ్మెత్తిపోస్తున్నారు, ఎందుకు పట్టుకున్నారు, అతను ఏం తప్పు చేశాడు. వాస్తవంగా మరి పైరసీ అనేది 100%, 100% తప్పే, అది క్రైమే, నో డౌట్ అట్ ఆల్. సో అతను శిక్షార్హుడు, ఖచ్చితంగా శిక్షార్హుడు. అది కాకుండా అతను తన వెబ్సైట్లో ఈ ఐబొమ్మ సినిమాలతో పాటు ఈ గేమ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ గేమ్స్, వాటిని ప్రమోట్ చేశాడు. ఆ గేమ్స్ ప్రమోట్ చేయడం అనేది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు. ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఇంకా డేంజర్. సో ఈ సినిమా చూడడంతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ని చూసి వాటికి అలవాటు పడి ఎంతమంది నాశనం అయిపోయారో తెలియదు. అది కాకుండా ఈ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఐబొమ్మలో సినిమా చూస్తారో వాళ్ళందరి డేటా అంతా కూడా ఇప్పుడు ఆ రవి అన్న అతని దగ్గర ఉంది. దాన్ని అతను ఏదైనా చేయొచ్చు. సో ఆ డేటాని అతను ఏదైనా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇంకో రకంగా మిస్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇతను మిస్యూజ్ చేస్తున్నాడు కాబట్టి, తెలివితేటలు మిస్యూజ్ చేస్తున్నాడు, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నాడు ఈ రవి అన్న అతను. సో ఆ రకంగా దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు మరి, ఓ 50 లక్షల మంది ఉంటారా సుమారుగా. సో వీళ్ళందరి డేటా కూడా డేంజర్లో ఉన్నట్లు. ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు మేము పట్టుకుంటున్నాం అన్నారు. కానీ సరే, ఓకే, ఎంత పెద్ద దొంగ అయినా కూడా అతను ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతాడు. ఇతను కూడా అలాగే ఒక మెసేజ్ పెట్టి, ఒక ఫ్రెండ్కి నేను ఇండియా వచ్చానని చెప్పి మెసేజ్ పెట్టి దొరికిపోయాడు ఈ రవి అన్నతను. సో దానివల్ల పట్టుకున్నారు. అతను కూడా ఎక్కడ పట్టుకున్నారు, హైదరాబాద్లోనే పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులని అతను ఛాలెంజ్ చేశాడు. అదే హైదరాబాద్లో కుకట్పల్లిలో అతని సొంత ఇంట్లోనే పట్టుకున్నారు అతను.
అది అతను చేసిన మిస్టేక్ వల్ల పట్టుకున్నారు తప్ప పోలీసులు తెలియదేంటతో అతను ఎక్కడ వేరే దేశంలో ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకోగలిగారా అంటే పట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయి. నిందితుల్ని క్రైమ్ చేసిన వాళ్ళని క్రిమినల్స్ని అప్పగింతలు అంటే మీ దేశంలో మాకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీరు మాకు అప్పచెప్పండి, మా దేశంలో మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీకు అప్పచెప్తామని చెప్పి నేరస్తుల్ని ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పందాలు ఉంటాయి. అలాంటి ఒప్పందాలు లేని దేశంలో ఇతను ఉండి అక్కడి నుంచి ఛాలెంజ్ చేశాడు. అది కాకుండా ఇతను సర్వర్లు చాలా దేశాల్లో పెట్టుకున్నాడు, వేరే వేరే దేశాల్లో సర్వర్లు పెట్టుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. సో ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. స్వయంగా అతను చేసిన పప్పులో కాలేయడం వల్ల అతను ఒక మెసేజ్ పెట్టి నేను ఇండియాకి వస్తున్నానని మెసేజ్ పెట్టి తప్పు చేయడం వల్ల దొరికిపోయాడు తప్ప లేకపోతే పోలీసులు దొరికేవాళ్ళు కాదు. సరే ఎనీవే పోలీసులు ఏదో ఒకటి మొత్తానికి పట్టుకున్నారు. ఇది ఒక ఇంతవరకు ఒక టాపిక్ అయితే, ఇప్పుడు అతన్ని హీరోగా ఎందుకు అయ్యాడు అనేది రెండో టాపిక్. ఆ హీరో ఎందుకు అయ్యాడంటే సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు, టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా 1000, 2000, 3000 వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసేసి, పాప్కార్న్లు, కూల్ డ్రింకుల రేట్లు ఇవి టికెట్ రేట్ల కన్నా కూడా ఎక్కువైపోయి, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసం 5000 మినిమం ఖర్చు లేకుండా అసలు సినిమా చూసొచ్చే పరిస్థితి లేని పరిస్థితులు వచ్చేసి ఇట్లా తయారయ్యేసరికి సినిమా ఇండస్ట్రీ మీద వెక్స్ అయిపోయారు సామాన్యులు. అందుకని వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీని వ్యతిరేకించి, సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి కాబట్టి ఇలాంటి ఐబొమ్మ లాంటి చోట్ల చూస్తున్నారు. వాళ్ళందరికీ అతను ఒక రాబిన్హుడ్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను పోలీసులను కూడా దమ్ముంటే నన్ను పట్టుకోండి ఛాలెంజ్ చేశాడు. ఒక రాబిన్హుడ్ లాగా చాలా కాలం దొరకల. సో ఇతన్ని పట్టుకున్నామన్న సంతోషంగా కూడా ఇండస్ట్రీ చేస్తున్న తప్పుల మీద ఈ రోజుకి కూడా నిర్మాతలు వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవట్లేదు. ఎంతసేపు రవిని పట్టేసుకున్నాం, ఇంకే రేపు నుంచి మేము సేఫ్ అనుకుంటున్నారు. కానీ ఒక రవి పోతే 10 మంది రవిలు వస్తారు. అతను ఏదైతే మార్గం చూపించాడో, ఎలాగ పైరసీ చేయొచ్చున్న మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో ఇంకో 10 మంది నడుస్తారు రేపొద్దున. వాళ్ళని ఎలా ఆపుతారు? సో చేయవలసిన పని అది కాదు. ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకోవడం కాదు, ఇలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చేలాగా చేయడం ఎలాగ అనేది ఇండస్ట్రీ ఆలోచించాలి. ఇప్పుడు ఏ థియేటర్లో అయినా సరే సైకిల్ స్టాండ్కి డబ్బులు తీసుకోకూడదు, సైకిల్ స్టాండ్, కార్ స్టాండ్, స్కూటర్ స్టాండ్కి డబ్బులు తీసుకోకూడదు, కానీ తీసుకుంటున్నారు. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అంటే, తప్పు చేస్తున్న దొంగలు ఎవరు? ఈ రవి పెద్ద దొంగ, వీళ్ళు పెద్ద దొంగల? ఈ మున్సిపల్ అధికారులు పెద్ద దొంగల? ప్రతి హాల్లోనూ క్యాంటీన్లో, సినిమా హాల్లో క్యాంటీన్లో అసలు పాప్కార్న్లు, కూల్ డ్రింకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నారు. మరి వాళ్ళు పెద్ద దొంగల? ఈ కిరణ్ అన్న దొంగ పెద్ద దొంగ? ఏదో కిరణ్ దగ్గర 3 కోట్లు పట్టుకున్నాం మేము, ఇంకా 20 కోట్ల దాకా సంపాదించాడని చెప్తున్నారు. ట్రాన్సాక్షన్ జరిగినాయని. 20 కోట్లు పెద్ద లెక్కేండి. అసలు పాప్కార్న్లు లెక్కేస్తే మొత్తం 2 రాష్ట్రాల్లోనూ పాప్కార్న్ల మీద వచ్చే డబ్బులు లెక్కేస్తే, ఒక రోజుకి లెక్కేస్తేనే కళ్ళు తిరిగిపోతాయి, కూల్ డ్రింకుల మీద పాప్కార్న్ మీద కలిపి. మరి ఎవరు పెద్ద దొంగలు అనేది ఇప్పుడు ఆలోచించాలి. మరి సినిమా థియేటర్లో ఈ ఫుడ్ ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? తూనికలు కొలతలు అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెద్ద దొంగలా, రవి పెద్ద దొంగనా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఈ సినిమా హీరో కాబట్టి ఆయన సినిమాలకి రేట్లు పెంచుకోవాలి కాబట్టి ఆయన సినిమాలకి రేట్లు పెంచుతారు. ఆయన సినిమాలకి రేట్లు పెంచుకోవాలి కాబట్టి మిగతా హీరోల రేట్లు సినిమాలకు కూడా రేట్లు పెంచుతున్నారు. ఈ రేట్లు పెంచడం అనేది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ప్రభుత్వం ఈ సినిమా థియేటర్లలో బాల్కనీ ఎంత, చైర్ ఎంత, లేదంటే నేల ఎంత అని చెప్పి రేట్లు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేయడం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు అంటే ఇంకా అలా ఫిక్స్డ్గా ఉండాలి. కానీ వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లని ప్రతి సినిమాకి వాళ్ళే మార్చుకుంటూ వస్తున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గరే స్టాండర్డ్ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరే స్టాండర్డ్ లేదు. సో వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు దొంగలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద దొంగ, ఈ రవి పెద్ద దొంగ? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు, ఇంకా మేము రేట్లు పెంచాం అని. చెప్పిన తర్వాత 4 రోజులకి ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి 4 కబుర్లు చెప్పంగానే ఓకే అని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయన పెంచేస్తున్నాడు.
మరి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద దొంగ అవుతుందా? ఇప్పుడు ఈ రవి అనే అతను పెద్ద దొంగ అవుతాడు? ఎందుకంటే వాళ్ళే నిర్ణయించిన రేట్లని వాళ్ళే నిలబెట్టుకోకుండా మాటి మాటికి ఆ ప్రేక్షకుడిని దోపిడీ చేసే కార్యక్రమానికి సహకరిస్తున్నారు ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. సో ప్రభుత్వాలు పెద్ద దొంగలు అవుతున్నాయా? ఇప్పుడు రవి అనేవాడు పెద్ద దొంగ అవుతాడు. 20 కోట్లు ఏం మూలకి అసలు? అతను ఏదో చేశాడు అంటున్నాడు. ప్రొడ్యూసర్లు వాళ్ళల్లో వాళ్ళు పోటీలు పడి హీరోలకి ఇష్టారాజ్యంగా రెమ్యూనరేషన్లు పెంచేసి బడ్జెట్లు పెంచేసుకుని అదంతా కూడా సామాన్య ప్రేక్షకుడి మీద భారం వేస్తూ దోపిడీ చేస్తున్నారు. మరి నిర్మాతలు పెద్ద దొంగల, మరి ఈ రవి పెద్ద దొంగ అని ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు. డైరెక్టర్లు అనవసరంగా కథని మించి అనవసరంగా సెట్లు వేసి గ్రీన్ మ్యాట్లు వేసేసి ఆ సీజీ వర్కులకి డబ్బులన్నీ తగలేసి అనవసరంగా బడ్జెట్లు పెంచేస్తున్నారు. తెలుగు సినిమా అంటే మినిమం 100 కోట్లు అనే రేంజ్కి వెళ్ళిపోయింది కనీసం, అంటే ఖర్చు. ఇంకా అక్కడి నుంచి 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు వాళ్ళ ఇష్టం. హీరోల రెమ్యూనరేషన్లే 300 కోట్లకి వెళ్ళిపోతున్నాయి. మరి ఈ విధంగా బడ్జెట్లు పెంచేసి డైరెక్టర్లు కూడా వాళ్ళ రెమ్యూనరేషన్లు పెంచుతున్నారు. మరి ఎవరు పెద్ద దోపిడీదారులు? వీళ్ళు తీసుకునే డబ్బు అంతా కూడా చెల్లించాల్సిన వాడు సామాన్య ప్రేక్షకుడు టికెట్ రూపంలో చెల్లించాలి. ఆడికేం సంబంధం? ఆడి మీద ఎందుకు బాధ రాస్తున్నారు? మరి ఇప్పుడు ఎవరు పెద్ద దోపిడీదారులు? డైరెక్టర్లు పెద్ద దోపిడీదారులా, లేకపోతే ఈ రవి అన్నతను పెద్ద దోపిడీదారా? హీరోలు ఒక సినిమా హిట్ అవ్వగానే ఇక కోట్లు 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు లెక్క లేకుండా అయిపోయింది. ఎవరు ఎక్కువ దేశంలోనే ఎక్కువ తీసుకునేవాళ్ళు అని, ఇంటర్నేషనల్గా తీసుకునేవాళ్ళని, ఇక ఆ పోటీలు ఎక్కువైపోయినాయి. గతంలో అదే సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్లు ఎంత, ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్లు ఎంత? అదే సేమ్ వర్క్ ఏం పెరగల. మరి హీరోలు పెద్ద దోపిడీదారులా, ఈ రవి అన్నతను పెద్ద దోపిడీదారా? హీరోలు తీసుకుంటున్న 100 కోట్ల రెమ్యూనరేషన్లో 20 కోట్లు అనేది ఏం మూలకి అసలు? సో ఈ కారణాలన్నిటి వల్ల ప్రేక్షకులు ఇప్పుడు హీరోలు పెద్ద దోపిడీదారులని ఫీల్ అవుతున్నారు, డైరెక్టర్లు పెద్ద దోపిడీదారులని ఫీల్ అవుతున్నారు, ప్రొడ్యూసర్లు పెద్ద దోపిడీదారులని ఫీల్ అవుతున్నారు, అసలు ప్రభుత్వాలే పెద్ద దోపిడీదారులు అని ఫీల్ అవుతున్నారు. అందుకనే ఇప్పుడు ఒక క్రిమినల్ అయిన రవి అనే అతనికి, ఐబొమ్మ నిర్వాహకుడికి అతనికి హీరోయిక్ ఇమేజ్ వచ్చేసింది. అతను ఏకంగా దేవుడని అంటున్నారు. సామాన్యుడి బాధ్యత దేవుడు అతనని. సో వ్యవస్థలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక క్రిమినల్ దేవుడు అనే స్థాయికి సామాన్యుడు వెళ్ళిపోయాడంటే వ్యవస్థల లోపం. సో ఈ వ్యవస్థల్లో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకోకుండా సినిమా ఇండస్ట్రీ తాను ప్రశ్నించుకుని హీరోలు డైరెక్టర్లు రెమ్యునరేషన్లు తగ్గించుకొని, ప్రొడ్యూసర్లు కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని, అలాగే ప్రభుత్వాలు సినిమా టికెట్ రేట్లను తగ్గించితేనే తప్ప ప్రేక్షకుడిని నువ్వు ఏమైనా సరే నేను వేలు పెడతాను, నువ్వు వేలు పెట్టి చూడవలసిందే, టికెట్ పెట్టి చూడవలసిందే, లేదా నీ కర్మ నువ్వు బయట కూర్చో అంటే అతను పైరసీ చూస్తాడు. మీరందరూ దోపిడీ చేస్తూ అతనికి నీతులు చెప్పి శుభాషితాలు చెప్పి నువ్వు మంచిగా ఉండంటే ఎవరు ఉండరు. సో ఇండస్ట్రీ మీద ప్రభుత్వాల మీద ఉంది. టికెట్ రేటు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేలాగా చేసి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య చెప్పింది కర్ణాటక విషయంలో 200 మించి టికెట్ రేట్లు పెట్టకండి అని. దాని మీద కర్ణాటక ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేస్తుంది. ఆ వర్కౌట్ చేసేదాకా 200 హైయెస్ట్గా ఉండేలాగా చేసింది అక్కడ కర్ణాటకలో సుప్రీంకోర్టు. అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా 200 మించి ఉండకుండా ఎక్కడైనా సరే టికెట్ రేట్ ఉండకుండా చూడాలి. అలా చేయగలిగితేనే రవి లాంటి వాళ్ళని కట్టడి చేయగలం తప్ప సామాన్యులు ఐబొమ్మ లాంటి అలాంటి వెబ్సైట్లు, పైరసీ వెబ్సైట్లు చూడకుండా ఆపగలం తప్ప, లేదంటే ఆపలేము. ఈ రవి పోతే ఇంకొక సుబ్బారావు వెంకటరావు కూడా ఎవడో వస్తాడు, ఇంకో వేరే సైట్ పెడతాడు, ఇంకోటి దేశంలో పెట్టుకుంటాడు, అక్కడి నుంచి నడిపిస్తుంటాడు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది. మరి ఇవి థియేటర్లో అతను ఏమి ఎక్కడో ఉండి ఇది ఎట్లా సంపాదిస్తున్నాడు రవి అంటే థియేటర్లోనే షూట్ చేస్తున్నారు, ఫోన్లో షూట్ చేస్తున్నారు, లేదంటే కెమెరాల్లో షూట్ చేస్తున్నారు. మరి అప్పుడు థియేటర్లో షూట్ చేసి అతనికి 30 లక్షలకి ₹1,00,000 30,000 నుంచి ₹1,00,000 మధ్య అమ్ముతున్నారంట ఒక ప్రింట్ని. మరి ఆ థియేటర్లో షూట్ చేసే వాళ్ళని ఎవరు ఆపగలుగుతున్నారు? థియేటర్ వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు థియేటర్ల వాళ్ళే ఎక్కడ షూట్ చేసి అతనికి ఇస్తున్నారు ఏంటి తెలియదు మనకి. సో వ్యవస్థల్లో లోపాలని సరిదిద్దుకోకుండా ఏదో రవి అనే పేరున్న ఒక అతన్ని అరెస్ట్ చేసి ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని మూసేసి
అంతా అయిపోయింది ఇంకా పైరసీ ఉండదు అనుకుంటే ఇది భ్రమ. ఈ భ్రమలోంచి ఇండస్ట్రీ బయటపడి సామాన్యుడు థియేటర్కి వచ్చేలాగా చేసి టికెట్ రేట్లు తగ్గిస్తేనే దీనికి మార్పు జరుగుతుంది తప్ప లేదంటే మార్పు వచ్చినట్టు కాదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సేమ్ టైం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.